ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం బిడ్డలారా. దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ లైవ్లోకి ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ రాత్రి మనం అందరం కలిసి ప్రభు యొక్క వాక్యమును ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుందామనే ఉద్దేశంతో మీ మధ్యకు రావటం జరుగుతుంది. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, నడిపింపుని బట్టి ముందుకెళ్దాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, కృపగల మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, నేను గణపరుస్తూ ప్రభా, ఈ రీతిగా అయ్యా ఈ లైవ్లో నీ బిడ్డలతో కలిసి మేమందరము నీ యొక్క లేఖనాల ద్వారా బలపడటకు నీ కృప దయచేయమని, ఆటంకాలు, అభ్యంతరాలు, వ్యతిరేకతలు, డిస్టర్బెన్స్ను యేసు క్రీస్తు నామములు మీరు దూరపరిచి నీ సన్నిధి మాత్రమే మా తోడుగా ఉండే కృప దయచేయమని యేసు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న దిన చక్కని యొక్క ఆ లేఖనాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనము ఎలాగా దేవుణ్ణి మనం ప్రార్థించాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు అదే ప్రార్థన విషయం గురించి, దేవుణ్ణి మనము బ్రతిమిలాడాలట, అనగా దేవుణ్ణి వేడుకొనుట అని కూడా అనొచ్చు. దేవుణ్ణి బ్రతిమిలాడటం, వేడుకొనుట అనే విషయం గురించి మనం కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు దేవుని సన్నిధిలో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక బ్రదర్ మంచి కామెంట్ చేస్తున్నారు నా మీద. చాలా సంతోషం బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో వేడుకొనుట, బ్రతిమలాడనే విషయాన్ని గురించి మనం బైబిల్లో ఒక చక్కని యొక్క మాటని మనం నేర్చుకుందాం. లూకాసు వార్తలో నుంచి ఒక మాట, ప్రతి జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఏదైతే కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవుణ్ణి మనం వేడుకొనాలా. వేడుకుంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనములో ఇక్కడ దేవుని వాక్యము యేసు ప్రభువారిని సిలువేసినప్పుడు, యేసు ప్రభువారితో 2 దొంగలను కూడా సిలువేశారు. అప్పుడు ఒక దొంగ అంటాడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని కొంచెము దురుసుగాను, అహంకారంగానో, లేకపోతే అన్నకున్న సిచ్యువేషన్ బట్టి మాట్లాడేమో తెలియదు. కానీ మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభుని వేడుకొనుట లేక బ్రతిమలాడుట అని కూడా మనం దీన్ని ఒక అర్థాన్ని మనం తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను చూసి, యేసు నీవు రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనను. దేవుని యొక్క సన్నిధిలో ఏ బిడ్డలైతే దేవుణ్ణి వేడుకుంటారో, దేవుని సన్నిధిలో మనవి చేస్తారో, దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతారో, ఏ వ్యక్తులైతే బ్రతిమలాడి ప్రార్థించి ప్రభు పాదాలు పట్టుకొని గోజాడుతారో, వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలను కన్నులారా చూస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి వేడుకోకుండా, దేవుణ్ణి బ్రతిమలాడటం, ఇలాంటి పనులు మనం ఏమి చేయకుండా, మన కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులను బ్రతిమలాడుతూ ఉంటాం. మాటికి వెళ్ళి వారిని బ్రతిమలాడతాం, వాళ్ళని వేడుకుంటాం.
నువ్వు సాయం చేయకపోతే మా పరిస్థితి బాగోదు అని నానా రకాలుగా వారు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఈ దొంగ, సిలువలో ఉన్న దొంగ, ఒక వ్యక్తి ఏమో ఒక రకంగా మాట్లాడాడు, మరొక వ్యక్తి ఏమో ఎంత దీనత్వము కలిగి దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క విధి విధానాలను అతనికి అర్థమైపోయి ఆయన వెంటనే ఆ మాట చెప్పాడు. యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని వేడుకుంటున్నాడు. ఈరోజు మనం దేవుణ్ణి ప్రతిరోజు నా జీవితం ఎట్లా ఉంది, నా బ్రతికెట్లా ఉంది, నా కుటుంబ బ్రతికెట్లా ఉంది, నా బిడ్డల బ్రతికెలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది అయ్యా, అయ్యా ఒక్కసారి నీ కనికరము నా కుటుంబం మీద, నా మీద దయచేయి ప్రభా అని వేడుకోవాలంట, బ్రతిమలాడుకోవాలా. అప్పుడు దేవుడు మన జీవితాలలో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ, ప్రార్థన చేస్తూ, పశ్చాత్తాపడుతూ, కన్నీరు గారుతూ, పశ్చాత్తాపడుతూ ఆయన పాదాలు పట్టుకొని ఆ పాదాల చెంత చేరి మనం ప్రభును స్తుతిస్తా ఉన్నప్పుడు దేవుడు నిత్యము మనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మరిచిపోటకు నరుడు కాడు. మనుషులు మరిచిపోతారు, మనుషులు మోసం చేస్తారు, మనుషులు గాయపరుస్తారు, మనుషులు గాయము కలిగిన మాటలు అంటారు. వారి వల్ల వాటికి వచ్చే ప్రయోజనం వారికి ఏమొస్తుందో తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి వేడుకోవాలి. దేవుని పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ, సేవకుడు అయితే సేవ చేసే విధానాలలో నువ్వు ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని వేడుకోవాలి. దేవుడు నీ కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చిన, అవమానం వచ్చిన, లోకముల నుంచి నేను ప్రత్యేకంగా వేరుపరిచి ప్రభు తన పరిచర్య కోసము ఆయన నిన్ను కాపాడుతూ వస్తూ ఆయన నడిపిస్తుండగా నువ్వు ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన సన్నిధిలో వేడుకోవాలా. ఇతరులని విమర్శించటం, ఇతరుల గురించి చెడ్డ కామెంట్ పెట్టడం, ఇతరుల గురించి నీకు ఇదే పనా? అది చాలా డేంజర్లోకి నడిపిస్తుంది నేను ఏదో ఒక రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాల దగ్గర వేడుకోవాలి. ఈ యొక్క సిలువలో ఉన్న దొంగ, ఆయన 2 చేతులు ఆయనకు కూడా సిలువ వేశారు కాబట్టి మరి వారికి కూడా మేకులు కొట్టారేమో. ఆ చేతులు కూడా ఇట్లా దగ్గర పెట్టుకుని వేడుకోవడం, కానీ ఆయన నోటితో ఆయన వేడుకుంటున్నాడు, యేసు అయ్యా నీ రాజ్యములోకి వచ్చినప్పుడు ఈ పాపిని జ్ఞాపకం చేసుకో అయ్యా, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో నేను ఈ రీతిగా ఉన్నానంటే ప్రభు సన్నిధిలో ఎన్ని రాత్రి మగళ్ళు ఇంచుమించుగా నేను 2006 నుంచి దేవుని పనిలో నేను వెళ్తా ఉన్నాను. స్వార్థ పని చేస్తూ 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 గత 18 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాను. ఈ 18 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు నా పరిస్థితి అంతా తారుమారుగా ఉంది. నేను ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి వేడుస్తూ నా జీవితాన్ని, నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పరిచర్య చేస్తూ ఎన్నో నిందలు, అవమానాలు, వేదనలు, వీటన్నిటికుంటా నాకు తెలిసిన సీక్రెట్ అంటే దేవుని బ్రతిమలాడటం, వేడుకొనుటే నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా ఆయన వేడుకోవాలా. దేవుని స్తోత్రం. పాదాలనే కడుగనా, నీ పాద సేవనే చేయనా, పాదాలనే కడుగనా, నీ పాద సేవనే చేయనా, బ్రతికించవు యేసయ్యా నన్ను బ్రతికించావు, పాదాలనే కడుగనా, నీ పాద సేవనే చేయనా,
తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి నీ రక్షణ నాకిచ్చావయ్యా. తప్పిపోయిన జీవితం, పాడైపోయిన జీవితం, రోత జీవితాన్ని, ఎవరికి ఇష్టం లేని జీవితాన్ని, లోకులు ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇష్టపడని వ్యక్తిని దేవుడు ఇష్టపడ్డాడు నన్ను. దేవునికి స్తోత్రం. నా కోసమే ప్రభు వచ్చాడు, నా కోసమే ప్రాణం పెట్టాడు ఆయన, నా కోసమే కలవరి సిలువ రక్తము కార్చడం నమ్మి విశ్వసించి ఆయన పాదాలు పట్టుకొని ఎన్నో రాత్రి మగులు కన్నీరు, ఈ రోజు వరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల దాకా కూడా ఫాస్టింగ్ ప్రేయర్స్. ఆమేన్, హల్లెలూయా. దొంగలో ఉన్న పశ్చాత్తాపాన్ని కలగాలి. దొంగ ఏ రీతిగా సిలువలో ఆయన పక్కన ఉండి కూడా ఎంత దీనముగా దీనస్థితితో వేడుకున్నాడో అటువంటి స్వభావం దేవుని బిడ్డలకు వస్తే చాలు, ఖచ్చితంగా దేవుడు తన కనికరంతో నింపుతాడు. అందుకు దొంగ వేడుకున్న తర్వాత యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. మరలా చదువుతున్న చూడండి, 42వ వచనము, లూకాసు వార్త 23:42. ఆయనను చూసి, యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. వెంటనే దేవుని కనికరము ఆ వ్యక్తి మీదకి వెళ్తా ఉంది. ఎందుకంటే దేవునిలో ఆయన పశ్చాత్తాపడి దేవుని ఏం చేస్తున్నాడు, బ్రతిమిలాడుకున్నాడు. అయ్యా వాడు మూర్ఖుడయ్యా, వాడికి తెలుసో అన్నాడయ్యా, అయ్యా క్షమించండి ప్రభువా అని ఏం చేశాడంటే దొంగ వేడుకున్నాడు. వేడుకున్న వెంటనే అతనికి క్షమాపణ దొరికి దేవుడు సమాధానం ఇచ్చేశాడు. నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి దేవుని సన్నిధిలో మనం వేడుకునే విధానంలో చాలా మంది భక్తులు బైబిల్లో వేడుకొని వారు దేవుని రాజ్యములో నిలబడగలిగారంటే అది దేవుని మహాకృప. ఒకసారి ఇర్మీయా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథంలో కూడా చక్కగా భక్తుడైన ఆ ఇర్మీయా గారు ఈ రీతిగా ఒక మాట మనవి దేవుడితో చేసుకుంటున్నాడు. ఇర్మీయా గ్రంథంలోనే మనం చూద్దాం ఒక మాటను. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనములో చక్కని లేఖనాలు రాయబడ్డాయి. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట రాయబడింది. యెహోవా, నా శ్రమ నీకు తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకునము. నా కష్టము, నా నిందలు, నా బాధలు, నా వేదనలు ఇవన్నీ వచ్చినాయి కనుక ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీకు వందనాలు. దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, ఒకవేళ నువ్వు ఏ కష్టంతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ నిందతో ఉన్నావో, నువ్వు సేవకుడైతే నీ సేవ పరిచయంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తున్నాయేమో, అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రభు సన్నిధిలో వినయము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, అయ్యా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, మనుషులకు తెలిసినా తెలియకపోయినా నీ ప్రతి బాధ, ప్రతి కష్టము దేవునికి తెలుస్తుంది. ఆయన ప్రణయం లేకుంటే ఏమీ జరగదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా శ్రమ నీకు తెలియ ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారి కొరకైనను ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగిన వాడై నన్ను కొనిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు భక్తుడు, నువ్వు దీర్ఘశాంతి గలవాడవయ్యా, నాకు ఎవరైతే వ్యతిరేకత చేస్తున్నారో, హింసించు వారి కొరకైనను ప్రతిదండన చేయము, నన్ను బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు అయ్యా, నేను వారిని ఏం చేయలేకపోతున్నాను, వారితో నేను తట్టుకోలేకపోతున్నాను, వారితో పోరాటం నేను చేయలేకపోతున్నాను కనుక ప్రభా నీవే చూసుకో అయ్యా అని ఈ భక్తుడు దేవుని సన్నిధానములో వేడుకుంటున్నాడు. ప్రియా దేవుని జనాంగమా, యేసు అని పేరు పెట్టుకున్నంత మాత్రం ప్రయోజనము లేదు. యేసుకు తగ్గ జీవితం జీవించే ఆయన పాదాల దగ్గర కూర్చుంటేదే దానికి ఒక విలువ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక బ్రదర్ నాకు కామెంట్ పెట్టాడు, ఏమనంటే తెల్లబట్టలు వేసుకోవాలా, తెల్లబట్టల గురించి బైబిల్లో ఉంది, పేరు కూడా తెలుసు కానీ పేరు వద్దులేండి అని చాలా 4-5 రెఫరెన్స్ పెట్టి నాకు పంపించాడు. బ్రదర్, ప్రత్యేకమైన వందనాలు. నేను ఆల్ కలర్స్ డ్రెస్సులు వేస్తా, లాల్చి పైజామా వేస్తా, జుబ్బా వేస్తా, లాల్చి పంచె కడతా, షూట్ వేస్తా, మోడీ కోట్లు వేస్తా, కలర్ వస్త్రాలు వేస్తా. ఈ వస్త్రాల వల్ల నా పాపం కడగబడదు, ఈ వస్త్రాల వల్ల నేను దీవించబడను. నా హృదయంలో నేను దేవుని సన్నిధిలో నేను ఒప్పుకొని విడిచిపెట్టుంటే నా బ్రతుకులో ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ తెల్లటి వస్త్రాలు వేసుకొని భక్తులు ఆ రోజు బ్రతిమలాడుకోలే దేవుని సన్నిధిలో. నాకు ఇష్టమే సమయము సందర్భంగా. మీకు జోక్ తెలుసా? క్యాసిక్, ఐఎమ్ రెవరెండ్ ఆర్డినేషన్. మ్యారేజ్ చేసేటప్పుడు క్యాసిక్, సర్ప్లస్ ఎన్ని వేసుకుంటా. ప్రభు బల్లా ఇచ్చినప్పుడు లాల్షి కింద వైట్ పంచె కడతా, తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేస్తా, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేస్తా, హాఫ్ హ్యాండ్ షర్ట్ వేస్తా, హాఫ్ జుబ్బా వేస్తా, వైట్ వేస్తా, ప్యాంట్ వేస్తా, అన్ని వస్త్రాలు వేస్తా. వైట్ వస్త్రాల మీదనే ప్రతిష్ట చేసుకున్న ఏ వ్యక్తులు నీతిమంతులు కాదు. వైట్ వస్త్రాలు వేసుకోకపోతే పాపి అని కాదు. చాలా సంతోషం, చాలా మంచి మంచి రెఫరెన్స్ పెట్టావు. చాలా సంతోషం. మీరంటే నేను మిమ్మల్ని గౌరవిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కష్టం వచ్చినప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకొని కూర్చొని, అయ్యా నేను తెల్లటి వస్త్రాలు వేసుకున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అని అల్లా దొంగ. సెలవులో దొంగ ఆ రీతిగా లేదు. ఒంటి మీద ఒక నడుకు మాత్రమే క్లాత్ ఉంది బ్రదర్, గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం. ఒక త్యాగపూరితమైన జీవితం జీవించేవాడే, జయించిన వాడు నిజముగా తెల్లటి వస్త్రాలు ధరిస్తాడని నిజముగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో ఏ మానవుడు దేన్ని జయించలేడు. ఏదో ఒకవేళ శారీరకమైన ఒకవేళ అక్రమ సంబంధాలు నువ్వు లేకపోయినా చేయకపోయినా, ఒకవేళ తాగుడు లేకపోతే ఇంకేదైనా కొడుక లేకపోయినా, ప్రతిరోజు ఏదో ఒక బిడ్డ విషయంలో, కొడుకు విషయంలో, భార్య విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో, సంఘం విషయంలో ఎక్కడో ఒక్కడ బైబిల్ వచ్చింది వ్యర్థుడా అన్నా కూడా పాపమే ఉంది. దేవుడి స్తోత్రం. ఇక్కడ శ్రమ వచ్చింది. ఇప్పుడు దొంగ దిగి తెల్లటి వస్త్రాలు వేసుకొని, లాల్చి పైజామా వేసుకోనో, తెల్లపాటు తెల్ల సొక్క వేసుకోనో ఎక్కి, దేవా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనిలే. ఇర్మియా గ్రంథంలో భక్తులు చెప్పినట్టుగా 15 వచనంలో, యెహోవా నేను తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చి కూర్చుంటాను అట్లా. రేపు దేవుడు రాకుండా వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు బస్సులో ఉన్నావు అనుకో, వేరే డ్రెస్ వేసుకుంటే, ప్రభా నేను తెల్లటి వస్త్రాలు వేసుకొని వస్తే అప్పటిదాకా ఆగాను. సూపర్ ఉంటుంది. తప్ప బ్రదర్, నా చేయకూడదు. నా గురించి, నా సాక్ష్యం గురించి దా ఖమ్మంలో రమేష్ పాల్ పాస్టర్గా అంటే రమణగుట్ట అనే ఏరియాలో ఎవరని చెప్తారు, 2024లో చనిపోయి మరొక జన్మ దేవుడు నాకు ఇచ్చాడు. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది, 8 మంది డాక్టర్లు, 9 గంటల ఆపరేషన్. బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే బ్రతకాలని తీర్మానం చేసుకుని ఉంటేనే ప్రభు సన్నిధిలో నన్ను దేవుడు డాక్టర్లు వాడుకొని బ్రతికించి ఈరోజు నాకు 2 కొడుకులు, నాకు ఒక మనవడు కూడా. నీకు విషయం తెలవాలంటే చక్కని మనవడిని ఇచ్చాడు, కోడలు వచ్చింది, 2 కొడుకులు. పరిచర్య చిన్నపాటిది ఖమ్మం పట్టణంలో ఒక మొత్తం 3 సేవకులను తయారు చేసినాడు. నాతో పాటు సావాసం చేయాలి. 9 మంది సేవకులు ఉన్నారు నా కింద, నాతో పాటు. నా కింద అంటే మళ్ళీ ఇంకేమైనా కామెంట్ పెడతావేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడైతే మోకరిస్తావో, ఎక్కడైతే పశ్చాత్తాపడతావో, ఎక్కడైతే నువ్వు కన్నీరు గారుస్తావో, దాన్ని బట్టి ప్రభు కదా నిన్ను క్షమించి కనికరించేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నా మీదికి అనేకం లేస్తున్నాయి ప్రభువా, నువ్వు దీర్ఘశాంతము గలవాడవై ఉన్నావు, నువ్వు దీర్ఘశాంతము కలిగిన వాడవై నన్ను కొనిపోకము,
నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, వీరు దేవుని వేడుకుంటున్నారు, దేవుని బ్రతిమలాడుకుంటున్నారు. మీకు బైబిల్ తెలుసు కదా, ఒక విధవరాలు మాటికి పోయి ఒక వ్యక్తిని పదే అంటే దేవుని సన్నిధిలో ఒక విషయం కోసం వేడుకున్న కొద్దీ దానికోసమే నువ్వు ఎప్పుడైతే వేడుకుంటావో, దానికోసమే దేవుని ఎప్పుడైతే నువ్వు బ్రతిమలాడుకుంటావో అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడ గ్రామాలకు వెళ్తానో నేను తెలుసా, చాలా దూరం వెళ్ళిపోతా. ఒక్కొక్క రోజు నా కారు తోలే వాళ్ళు కూడా ఉండరు. ఎంత ఆపరేషన్ అయినా ప్రభు కోసము నేను ఎంత దూరం అంటే, మా ఖమ్మం నుంచి 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు పోయి నేను ప్రభు యొక్క పనిలో ముందుకు వెళ్తా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు వేడుకునే బిడ్డలుగా, దేవుని బ్రతిమలాడుకునే బిడ్డలుగా మనం ఎప్పుడేమిటుంటామో అప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం మనం దీనికి సంబంధించినగా. మీరు అట్లనే చూస్తే ఆ కీర్తన గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట, కీర్తన గ్రంథం చక్కగా 106వ కీర్తనలో ఒక మాటను మనం చూసుకుందాం. 106వ కీర్తన చక్క చూద్దామా? 5వ వచనం 4వ వచనము 4-5 వచనాల నుంచి మరి దావీదు రచించిన కీర్తనలో 106వ అధ్యాయము 4వ వచనము. యెహోవా, నీవు వేరుపరుచుకున్న వారి క్షేమము నేను చూచు, నీ జనులు కలుగు సంతోషం బట్టి నేను హర్షిస్తున్నాను. నీ జనులు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించు, నీ స్వాస్థ్యమైన వారితో కూడా కొనియాడునట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్నును జ్ఞాపకం తెచ్చుకున్నాము. దావీదు జీవితంలో ఎన్ని ఇన్సిడెంట్ జరిగినాయో మీ అందరికీ తెలిసినవి. ప్రజలందరి మీద దయ ఉంది కదయ్యా నీకు, నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా, ఈ దీనుని జ్ఞాపకం చేసుకో అయ్యా, ఈ దీనుని క్షమించు ప్రభువా, నీ స్వాస్థ్యమైన వారితో కూడి ఉండినట్లు, కొనియాడునట్లు సంతోషించినట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున. చూడండి ఎంత చక్కని మాట అంటున్నాడు. నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్నును జ్ఞాపకం చేసుకో. ఆ ప్రజలు నన్నొక్కడిగా జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్నొక్కడిగా నువ్వు జ్ఞాపకం చేసుకో. దావీదు చేసిన జీవితములో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు ఆయనకు వచ్చినాయో, ఆయన చేసిన ఒక పొరపాటును బట్టి మరొక పొరపాటు, దాన్ని కప్పించి ఇంకొక పొరపాటు, ఎన్ని చేశాడో ఆయనకు తెలియకుండానే జరిగిపోయినాయి దేవుని బిడ్డలారా. కానీ దావీదు రచించిన ప్రతి కీర్తనలో ఎక్కువగా ప్రభును స్తుతిస్తూ, ప్రభును ఆరాధిస్తూ, ప్రభును మహిమపరుస్తూ, ప్రభును హెచ్చిస్తూ దేవుణ్ణి బ్రతిమలాడుకొని వేడుకొని ప్రార్థిస్తున్నాడు. అందుకనే ఈరోజు దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం కదా. దావీదు దేవుని హృదయానుసారమైన కుమారుడుగా మార్చబడ్డాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడదాం. మన కష్టం వచ్చింది, ఒకవేళ నీకు కష్టం వచ్చిందేమో, నీకు ఏ బాధ అయితే ఉందో, ఏ కష్టముతో నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నావో, నువ్వు ఎక్కడ మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో వేడుకుంటూ, కన్నీరు గారుస్తూ, పశ్చాత్తాపడుతూ, ఫాస్టింగ్ ఉంటూ నీకు ఓపుకున్నంత కాలం. నాకు ఒక సమస్య వచ్చినప్పుడు నేను చేయవలసినది ఏంటంటే సార్, ఫాస్టింగే ఉంటానా. నాకు దేవుడు, నాకు ఇంత సర్జరీ జరిగినా, నాకు ఓపికన్నంత, నా బాడీ సహకరించిన రోజు నేను ఫాస్టింగ్ ఉండి ప్రభు సన్నిధిలో నేను వేడుకుంటా ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేడుకోవటమే మనకు తెలుసు, బాధించి వారి కోసం ప్రార్థించడమే నాకు తెలుసు, ఇబ్బంది పెట్టే వారి కోసమే నాకు ప్రార్థన చేయడమే నా చేతనైంది. ఇక అంతకంటే నేను ఏం చేయలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు ఆ మాట చెప్పాడు. అదే కీర్తన గ్రంథంలో మరొక వాక్యం చూసుకుందాం మనం. కీర్తన గ్రంథం
మరి 25వ అధ్యాయము 7వ వచనములో మనం ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూద్దాము మనము. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనములో అంటాడు. ఇక్కడ కూడా దావీదు తన జీవితంలో ఏం చేస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం, నా బాల్య పాపమును నా అతిక్రమమును జ్ఞాపకము చేసుకునము. ఎక్కడి నుంచట? నా చిన్నప్పటి నుంచి చేసిన పాపములన్నీ కూడా, నా అతిక్రమములను కూడా జ్ఞాపకము చేసుకునము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునము. ఇది నిజమైన ఒక మనిషి జీవితంలో కావలసిన పశ్చాత్తాపం, దేవుని బ్రతిమలాడుకోవటం, దేవుణ్ణి వేడుకొనటం అంటారు దీన్ని. నీ జీవితంలో పశ్చాత్తాపము కలగనంత కాలం, నీ జీవితంలో దేవుని సన్నిధిలో వేడుకున్నంత కాలం, నీ జీవితంలో నీ పాపమును ఒప్పిపెట్టి విడిచిపెట్టకనంత కాలం నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు కూడా ప్రభు దగ్గర పొందుకోలేవు. ఒప్పుకో. ఈ రోజు నుంచేనా దేవుని యొక్క లేఖనాలు నీకు గుర్తు చేస్తా ఉన్నాయి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. నా జీవితం అంతా నాకు తెలుసో తెలియక, నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చేసిన తెలుసో తెలియక వచ్చేసిన నా ప్రతి బాల్య పాపము, నా అతిక్రమములు జ్ఞాపకము చేసుకునము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములోని ఉంచుకొనము. యెహోవా నువ్వు ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు అని వేడుకుంటున్నాడు దావీదు. ఇది కదా దేవుని బిడ్డలకు కావలసిన పశ్చాత్తాపమైన ప్రార్థన. ఇది కదా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టవలసింది. ఇది కదా దేవుని వేడుకొనవలసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఏం జరిగిందో తెలియదు. మరలా కూడా కరోనా స్టార్ట్ అయిందట ఆంధ్రాలో. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మా ఖమ్మంలో కూడా ఒక 2-3 కేసులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. మా చర్చికి వెళ్ళే అబ్బాయి అందులో వర్క్ చేస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. మా చర్చికి వచ్చే అబ్బాయి అతను చెప్తా ఉంటాడు, అయ్యా కరోనా కేసులు వచ్చినాయి మళ్ళీ అంటున్నాడు. అందుకని ఏ క్షణమో, ఏ రాత్రో, ఏ గడియో ప్రభువుని వేడుకుందాం, ఆయన బ్రతిమలాడుకుందాం. మన బాల్య పాపమును, చిన్న వయసు నుంచి తెలుసో తెలియకో ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుని మహా కనికరం మనమందరం పొందుదము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, కృపగల మా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ కృపలో ప్రభా ఇప్పటిదాకా ఆ కలవరి సిలువలో మీతో పాటు సిలువ వేయబడిన వ్యక్తి, ఒక వ్యక్తి నాయన ఎంగంగా మాట్లాడినప్పటికీ మరొక వ్యక్తి దీనంగా వేడుకున్నాడయ్యా, బ్రతిమలాడుకున్నాడయ్యా. ఇర్మియా భక్తుడు కూడా అంటున్నాడు, నా శ్రమ నీకు తెలిసి ఉన్నది అంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నా బాల్య పాపమును, నా అతిక్రములన్నీ కూడా ప్రభా నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీ ప్రజలందరూ సంతోషించినట్లు నేను సంతోషించినట్లు నీ ప్రజల మీద ఉన్న నీకున్న దయలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ రాత్రి ప్రభా ఏ బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో వారిని బలపరిచి ముందుకు నడిపి సహాయం చేయమని యేసు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. మీ ప్రార్థన అవసరం ఎవరైనా మీరు కామెంట్ చేసే వాళ్ళైనా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఏం బాధ లేదు, నేనేం బాధపడను. ఎందుకంటే ఇది మనం ఏదో ఆస్తిపాస్తుల కోసమో దేనికోసమో డిస్కస్ చేయట్లే. ప్రభు యొక్క లేఖనాలను బట్టి ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా దేవుని పని చేస్తా ఉన్నాం కాబట్టి పనిలో మనం అందరం ఒకరినొకరిని బలపరచుకోవడం తప్పి ఏమీ లేదు. సో దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మీరు ఒకవేళ మెసేజ్ చేయాలనుకున్నా మంచిగా చేయండి. నాకు నువ్వు ఏ రకమైన కామెంట్ పెట్టినా నో ప్రాబ్లం. ప్రతి దానికి నీవే ఒకరోజు దేవునికి లెక్క అప్పు చెప్పాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. మంచిగా ఎంకరేజ్ చేస్తే నా వంతు స్వార్థను చేయటమో, నా వంతుగా ఎవరినో ఒకరిని బలపరచటమే
ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేయటమే తప్ప మరొకటి ఏమీ కాదు. నా వస్త్రాన్ని బట్టి ప్రభు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడు. ఓకేనా? మనం అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. ఏదో ఒక రోజు ఆయన రాజ్యంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.